ఈ ప్రపంచమంతా చూస్తుంటే కొన్నిసార్లు అంతా నిరాశగానే అనిపిస్తుంది కదా. మనం వినే వార్తలు, మన చుట్టూ జరిగే సంభాషణలు అన్నీ నెగటివ్గా ఉన్నప్పుడు అసలు మనల్ని నిరాశపరచని ఒక నిజమైన ఆశ, ఒక నిరీక్షణ దొరకడం సాధ్యమేనా? ఆ ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఈరోజు మనం కలిసి చూద్దాం. ఏదైనా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశపడటం, కాని చివరికి నిరాశే మిగలడం, ఈ అనుభవం చాలామందికి ఉండే ఉంటుంది. మన పెద్దవాళ్లు కూడా అంటుంటారు, ఏదో జరుగుతుందని మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, తర్వాత బాధపడతావని. నిజమే, పదే పదే ఇలా జరగడం వల్ల అసలు ఆశ పెట్టుకోవడనే ఓటమికి మొదటి అడుగు ఏమో అన్నట్టుగా మనం తయారవుతాం. అవును, ఒక బలమైన పునాది అనేది లేనప్పుడు మన ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు, వీటన్నింటి ప్రభావంతో మనలో ఉన్న ఆ కాస్త నిరీక్షణ కూడా పోతుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో పాజిటివ్ థింకింగ్ గురించి కాదు. ఇది అంతకు మించింది, చాలా చాలా బలమైనది. సరే, మరి ఆ బలమైన పునాదేంటి? అదే అసలు విషయం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ నిరీక్షణ, ఇది మన ఊహల మీదో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుండటం మీదో ఆధారపడి లేదు. కానే కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైన, నిజంగా జరిగిన ఒక సంఘటన మీద ఆధారపడి ఉంది. ఆ పునాదే యేస్సుక్రీస్తు శిలువ మీద మనకోసం చేసిన కార్యం. మన భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మనం ధైర్యంగా ఎదురుచూడటానికి కారణం ఇదే. ఎందుకంటే చూడండి, శిలువ మీద ఆయన మన పాపాలన్నింటినీ, వాటికి రావలసిన శిక్షను తనమీద వేసుకున్నారు. దానివల్లేమైందంటే, ఆ పాపాల వల్ల మన జీవితంలోకి రావలసిన ప్రతికూల ఫలితాల అన్నింటి నుండి మనకు శాశ్వతంగా విడుదల దొరికింది. ఈ ప్రాసెస్ని మనం ఒక 3 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది, స్టెప్ 1, శిలువ మీద యేసుప్రభు మన పాపాల భారానంతటినీ ఆయన మోశారు. ఓకే. ఇక స్టెప్ 2, దాని ఫలితంగా ఆ పాపాల వల్ల మనకు రావలసిన నెగటివ్ రిజల్ట్స్ అన్నీ పూర్తిగా రద్దు చేయబడ్డాయి, సింపుల్గా క్యాన్సిల్ అయిపోయాయి. మరి దీని పర్యవసానమేంటి? అదే స్టెప్ 3, మన భవిష్యత్తులో మంచి జరుగుతుంది అని ఎదురుచూడటానికి ఒక క్లియర్ మార్గమేర్పడింది. దారి మొత్తం క్లియర్ అయిపోయిందన్నమాట. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అస్సలు కీలకమైన పాయింట్ ఏంటంటే, శిలువ మీద జరిగిన ఆ కార్యం వల్ల ఒక విశ్వాసి భవిష్యత్తులో మంచి తప్ప ఇంకేమీ లేదు. వావ్! ఇది ఎంత గొప్ప వాగ్దానం కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు అని. ఎందుకంటే ఇది మనం చేసిన పనుల మీద ఆధారపడలేదు, క్రీస్తు మనకోసం చేసిన ఆ ఒక్క పనిమీదే ఆధారపడి ఉంది. ఓకే, నిరీక్షణకు పునాది క్రీస్తు అని మనకర్థమైంది. కానీ మనం ఎక్కువగా విశ్వాసం గురించే వింటుంటాం కదా, ఫెయిత్. మరి ఈ విశ్వాసానికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న నిరీక్షణకు సంబంధమేంటి? అసలు ఈ రెండిట్లో ఏది ముందు, విశ్వాసమా, నిరీక్షణ? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును, విశ్వాసం చాలా ముఖ్యం, అందులో సందేహమే లేదు. అద్భుతాలు జరగాలంటే విశ్వాసం కావాలి. కానీ బైబిల్ ఒక చాలా ఆసక్తికరమైన ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. విశ్వాసానికి పవర్ ఇచ్చేది ఇంకొకటి ఉంది. ఆశ్చర్యమేంటంటే అది విశ్వాసం కంటే ముందే వస్తుంది. ఏంటది? చూద్దాం. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఇలా ఉంటుంది, విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపము. గమనించండి, విశ్వాసం దేనికి నిజస్వరూపమంట? మనం నిరీక్షించేవాటికి. అంటే ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తోంది? నిరీక్షణ, హోప్. సో నిరీక్షణ అనేదే లేకపోతే మన విశ్వాసానికి పనిచేయడానికి ఒక టార్గెట్ అనేది ఉండదన్నమాట. ఈ కంపారిజన్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నిరీక్షణ అనేది ఒక విజన్ లాంటిది, ఒక గోల్, మన డెస్టినేషన్. మరి విశ్వాసమేంటి? ఆ డెస్టినేషన్కు మనల్ని తీసుకెళ్లే ఫౌండేషన్, ఆ అండ. ఇంకోలా చెప్పాలంటే, నిరీక్షణ అనేది మనం భవిష్యత్తులో చూడాలనుకుంటున్న ఒక బ్లూప్రింట్ అయితే, విశ్వాసం ఆ బ్లూప్రింట్ను రియాలిటీగా మార్చే పవర్ అన్నమాట. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, మనం దేవుని దగ్గర నుండి ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు మొదట దాన్ని మనం నిరీక్షించాలి. ఒక స్పష్టమైన నిరీక్షణ ఉండాలి. అది స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, లేదంటే సమృద్ధి కావచ్చు, ఏదైనా సరే. ఆ నిరీక్షణ అనే టార్గెట్ ఉన్నప్పుడే మన విశ్వాసం దానికి లాక్ అయి పనిచేయగలదు. లేదంటే నిరీక్షణ లేని విశ్వాసం అడ్రస్ లేని ఉత్తరం లాంటిది, ఎక్కడికి వెళ్లాలో దానికి తెలీదు. ఓకే, థియరీ అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో
ఈ నిరీక్షణ ఎలా కనిపిస్తుంది? మనం ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఎలా పనిచేస్తుంది? కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం పదండి. ఉదాహరణకి, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కేవలం జబ్బు తగ్గితే చాలనుకోవడం కాదు, సంపూర్ణమైన స్వస్థత కోసం మనం నిరీక్షించవచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యసనంతో పోరాడుతుంటే, నేను దీన్ని నుండి బయటపడటమే కాదు, గతంలో కంటే మరింత బలంగా తయారవుతాను అని నిరీక్షించవచ్చు. ఇక వయసు పెరిగే కొద్దీ, అయ్యో బలహీనపడిపోతామేమో అనే భయం అక్కర్లేదు. బైబిల్ చెప్పినట్టు పక్షిరాజులా రెక్కలు చాపి పైకెగిరేంత నూతన బలం కోసం నిరీక్షించవచ్చు. గుర్తుంచుకోండి, ఈ నిరీక్షణలన్నింటికీ ఆధారమేంటి? శిలువ మీద క్రీస్తు మనకోసం చేసిన ఆ ఒక్క కార్యమే. అయితే ఇంత గొప్ప నిరీక్షణ మనం ఏదో కష్టపడితే ప్రయత్నిస్తే వచ్చేది కాదు. మరి ఈ నిరీక్షణతో మనం నింపబడాలంటే ఆ శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? అసలు దీని వెనుక ఉన్న ఆ అల్టిమేట్ సోర్స్ ఏంటి? ఆ పవర్ హౌస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్లో దేవునికున్న ఒక అద్భుతమైన పేరేంటో తెలుసా? ద గాడ్ ఆఫ్ హోప్. తెలుగులో చెప్పాలంటే నిరీక్షణకు కర్తయగు దేవుడు. అంటే అర్థమేంటి? మన నిరీక్షణకు సృష్టికర్తే ఆయనే. మనం ఏదో ఒంటరిగా ఆశలు పెట్టుకోట్లేదు. మన నిరీక్షణ వెనుక దాన్ని పుట్టించి దాన్ని నెరవేర్చే ఆయనే ఒక శక్తిగా నిలబడి ఉన్నారు. ఈ వాక్యం మనకు ఎంత ధైర్యాన్నిస్తుందంటే, దేవుడే మనల్ని ఆనందంతో సమాధానంతో నింపి మనలో నిరీక్షణను సమృద్ధిగా పెంచుతారట. అంటే ఆయనే దాన్ని మనలో మొదలు పెడతారు, దాన్ని పోషిస్తారు, చివరికి నెరవేర్చేది కూడా ఆయనే. సో మన నిరీక్షణ అనేది మన బలం మీద కాదు, సర్వశక్తిమంతుడైన ఆ దేవుని మీదే ఆధారపడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితులెదురైనా, ఎలాంటి సవాలుచ్చినా సరే, భవిష్యత్తులో నాకు మంచే జరుగుతుంది అని ఒక బలమైన చెక్కుచెదరని నిరీక్షణ గనక మనకుంటే మన జీవితం ఎలా ఉంటుంది? మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఎలా మాలిపోతాయి? ఈ నిరీక్షణ గురించిన సందేశం మనందరికీ ఒక కొత్త ప్రోత్సాహాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన అంశాలపై విశ్లేషణల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి, ఈ కంటెంట్ను లైక్ చేయండి, ఇంకా మీ ఆలోచనల్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. అప్పుడే మా నుంచి వచ్చే ప్రతి కొత్త విశ్లేషణను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.